నమస్తే రవిశంకర్ గారు. నమస్కారం జయ గారు. రవిశంకర్ గారు, మనం మామ్‌ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మామ్స్ రకరకాల డిషెస్ చేస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. తెలియకపోయినా వేరే వాళ్ళకి తెలిసి రకరకాల ప్రయోగాలు చేసి మంచి డిషెస్ చేస్తారు. ఇలాంటి డిషెస్ చేసేవాళ్ళు వాళ్ళని ప్రెన్యూర్స్గా మారాలి అనుకుంటే, అంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ టైం ఎక్కువగా ఉండేది కిచెన్లోనే ఉంటాం. కిచెన్ నుంచే ఏదన్నా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మార్కెట్ చాలా బాగుందండి. ఎస్పెషలీ హోమ్ మేడ్ ఫుడ్ చేసే వాళ్ళకి చాలా మార్కెట్ ఉన్నది. హోమ్ మేడ్ ఫుడ్ యాజ్ అ బిజినెస్ తీసుకోవచ్చు, యాజ్ అ ప్యాషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కొంతమందికి, అందరు లేడీస్కి కుకింగ్ అన్నది ఒక జాబ్ లాగా ఉంటుంది, కానీ చాలా మందికి అది ప్యాషన్. అంటే మనం అప్రిషియేట్ చేసినప్పుడు యాజ్ అ ఫ్యామిలీ కానీ, యాజ్ ఎ కస్టమర్ కానీ, మీ ఫుడ్ బాగుందండి, మీరు చేసిన కర్రీ చాలా సూపర్ అండి అంటే అది చాలా సాటిస్ఫాక్టింగ్గా ఉంటుంది. సో ఇదే బిజినెస్ కింద నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్విగ్గీ బెస్ట్ ఎగ్జాంపుల్. స్విగ్గీ అండ్ జొమాటోలోని ఇప్పుడు ముందు ఛాలెంజెస్ ఉండేది మామ్స్ అంటే, బయటకు వెళ్ళి అగైన్ ఒక స్టోర్ పెట్టడం కానీ, ఒక ముందు షాప్ పెట్టి దాన్ని మేనేజ్ చేసి, ఇవన్నీ చాలా హెడేక్స్ ఉండేవి. కస్టమర్స్ వచ్చి ఇవన్నీ, లేకపోతే ఎవరైనా డెలివర్ చేయాలంటే సొంతంగా వెళ్ళి డెలివర్ చేయడం, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది. ఇప్పుడు అవన్నీ కూడా చాలా మినిమైజ్ అయిపోయింది. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ యాప్స్ బేస్డ్ ఏవైతే డెలివరీ యాప్స్ ఉన్నాయో ఇవన్నీ మీ దగ్గర నుంచి పికప్ చేసుకొని కస్టమర్కి డెలివర్ చేస్తాయి. ఇంకో కన్వీనియన్స్ ఏంటంటే, దీంట్లో మీ దగ్గర ఉన్న డిషెస్ ఏవైతే ఉన్నాయో అవే మీరు దాంట్లో లిస్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఇవాళ స్టాక్లోని చపాతీలు, కొంచెం రైస్ ప్లస్ 10 కర్రీల బదులు 4 కర్రీలే ఉన్నాయనుకోండి, 4 కూరలే ఉన్నాయనుకోండి, అది మీరు లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉన్నాయని మనం చెప్పొచ్చు. మనం ఈ స్టాక్లో మెయింటైన్ చేస్తాం అనమాట. అంటే నా దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఇవే ఉన్నాయని మీరు యాప్లో వెంటనే అప్డేట్ చేసేస్తే కస్టమర్స్కి అవే కనిపిస్తాయి అనమాట. సో కస్టమర్ ఏదో ఆర్డర్ చేయడం మీ దగ్గర లేనిది అవన్నీ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ప్రైస్ ఎలాగండి? ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తాం? ఓకే, ప్రైస్ వరకు వచ్చి ఇది మీ ఎక్స్పెక్టేషన్ అండి. ఏదైతే మీ కాస్ట్ ఉందో, అంటే ఫుడ్ బిజినెస్ అంటే జనరల్గా ఏంటంటే మినిమం 50% లేకుండా జనరల్గా ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, 50% మార్జిన్ లేకుండా. సో మీరు ప్రైస్ డిసైడ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థాలీ, ఓకే, మీకు కాస్ట్ వచ్చి మీకు ఒక 30-40 రూపీస్ పడుతుంది, ఇంక్లూడింగ్ రోటీ కర్రీ అని. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఓకే, ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ రిలేటెడ్ డెలివరీ యాప్స్, ఇవి 20%, 25% తీసుకుంటాయి. ఓకే, కొన్ని యాప్స్ కొన్ని స్కీమ్స్ కూడా రన్ చేస్తున్నాయి. ఇప్పుడు దే హ్యావ్ సమ్ స్కీమ్, ఇది మామ్‌ప్రెన్యూర్స్ని, షెఫ్స్ని ఎంకరేజ్ చేయడానికి, హోమ్ బేస్డ్ ఫుడ్ ఎస్పెషలీ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్, స్కీమ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ రన్ చేస్తున్నారు. సో అలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఏంటి ఆప్షన్స్ అని చూసుకోవచ్చు. వాళ్ళు ఏమేమి కావాలో, నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళతో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్లుగా హోమ్ బేస్డ్ ఫుడ్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు, మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. రైట్. హోమ్ బేస్డ్ ఫుడ్ అనగానే ఏ ఐటమ్స్ వస్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్, ఇవన్నీ కూడా అన్ని ఐటమ్స్ వస్తాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్ని కూడా. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్. మోస్ట్ మూవింగ్ ఇస్ లంచ్. ఎందుకంటే వర్కింగ్ జనరల్గా ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, బయట ఎక్కడో ఫీల్డ్లో ఉంటారు, లేకపోతే ఆఫీస్లో ఉన్నప్పుడు లంచ్ తీసుకురానాలి. సో లంచ్ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. విచ్ అంటే అది మామ్‌ప్రెన్యూర్స్కి ఈజీ, ఎందుకంటే లంచ్ టైంలో జనరల్గా వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఫ్యామిలీ అంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, కానీ ఆ టైం వీళ్ళకి ఉంటుంది కొంచెం చేయడానికి. ఆ 2-3 అవర్స్ నేను చేద్దాం అని అనుకుంటే అది కూడా దిస్ ఇస్ అ గుడ్ బిజినెస్. ఓకే, ఈవినింగ్ డిన్నర్స్ కూడా చాలా పీపుల్ హూ ఆర్ నాట్, అంటే ఫ్యామిలీ, బేసిక్లీ వీఆర్ ఇన్ మెట్రో సిటీ హైదరాబాద్. సో హైదరాబాద్ లాంటి సిటీస్లోని ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్పుడు డిన్నర్ కూడా మ్యాక్సిమం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ 2 ఆప్షన్స్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎలా టైఅప్ అవ్వాలి? వాళ్ళు ఏం కండిషన్స్ చూస్తూ ఉన్నారు? రూల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, బేసిక్లీ ఫుడ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫుడ్ లైసెన్స్ ఒకటి కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ యాప్స్ అన్నీ కూడా. దాని తర్వాత హైజీన్ ఫ్యాక్టర్. సో వాళ్ళు వచ్చి మీ కిచెన్ ఇన్స్పెక్ట్ చేస్తారు. సో దాని గురించి సపరేట్ కిచెన్ రీడిజైన్ చేయాలా, అది ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు స్టార్టింగ్లోని. మీ ప్రోడక్ట్స్ అవన్నీ నా సజెషన్ కాదు, అంటే ఇది చేద్దాం అనేసి దాని మీద 2 లక్షలు 3 లక్షలు పెట్టి కిచెన్ రీడిజైన్ చేసి, ఎందుకంటే మీ కిచెన్ ఫొటోస్ కస్టమర్స్ చూడరు. ఇది ఇంటీరియర్ డిజైనింగ్ యాప్ కాదు కాబట్టి మీ కిచెన్ చూడరు. బట్ ఈ యాప్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి మీ కిచెన్ హైజీనిక్గా ఉందా, అంటే నీట్ అండ్ క్లీన్,
రోడెంట్స్ లేకుండా, అంటే ఎలకలు అవన్నీ లేకుండా కొంచెం మంచిగా క్లీన్గా నీట్ అండ్ క్లీన్ పెట్టుకుంటున్నారంటే ఆ క్వాలిటీ నామ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అంటే మెటీరియల్ అవన్నీ చేసుకుంటున్నారంటే వాళ్ళు మీకు అప్రూవ్ చేస్తారనమాట. ఏమైనా ఉన్నా కూడా చెప్తారు, మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉందండి, ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి, మిగతా అన్ని అంటే 10 విషయాలు మేము చెక్ చేస్తున్నాం, దాంట్లో 8 విషయాలు బాగానే ఉన్నాయండి, ఈ 2 కరెక్ట్ చేసుకొని మాకు ఫోన్ చేయండి, మేము మళ్ళీ వస్తాం వారం తర్వాత, మీరు చేయగలరా లేదా, ఈ డిస్కషన్ కూడా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా మీతో చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ దగ్గర నుంచి ఎవరైనా ఫుడ్ కొంటే మన క్వాలిటీ మీద మీ ఫుడ్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అది బిజినెస్ అనమాట. సో వాళ్ళకి మీరు ఎంతమంది ఎక్కువ సైన్ అప్ అవుతేనే వాళ్ళకి ఇంట్రెస్ట్. సో మీరు వాళ్ళకి ఫస్ట్ కస్టమర్ అంటే మీరు ప్రిపేర్ చేసే వాళ్ళు ఫస్ట్ కస్టమర్. అండ్ హైదరాబాద్ అంటే బిర్యానీ కంపల్సరీ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో లక్కలీ ఈ మెట్రో సిటీలోని మనకి డిఫరెంట్ మాంప్రన్యూర్స్ ఉన్నారు, డిఫరెంట్ లొకాలిటీస్. కొంతమంది హైదరాబాద్ బిర్యానీ డిఫరెంట్, దమ్ బిర్యానీ డిఫరెంట్, కరీంనగర్ బిర్యానీ డిఫరెంట్, there are people from Andhra Pradesh, వాళ్ళ బిర్యానీ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. సో ఐవ్ టేస్టెడ్ మెనీ బిర్యానీస్, అన్ని బిర్యానీస్ డిఫరెంట్ ఉంటాయి. సో జనాలకి డిఫరెంట్ బిర్యానీ టేస్ట్ చేయాలని కూడా ఉంటుంది అనమాట. కొంతమంది చికెన్ చేస్తారు, నార్మల్ చికెన్ చేస్తారు, కొంతమంది ఫ్రైడ్ చికెన్ బిర్యానీలో వేస్తారు. సో ఈ బిర్యానీస్ అన్నీ కూడా ఇఫ్ మీ స్పెషాలిటీ బిర్యానీ అయితే ఏ రీజియన్ అయినా సరే కస్టమర్స్ ఉన్నారు దాన్ని టేస్ట్ చేయడానికి. మనం ఏదైనా ఒక డిష్ స్పెషల్గా చేయగలిగితే చాలు. అది రైస్ ఐటమే కాకపోవచ్చు, రైస్ బౌల్ అని అన్నది ఒక రెస్టారెంట్ చాలా హిట్ అయింది అనమాట. అంటే అందరూ రోటీస్ ఇవన్నీ చేసి స్పెషల్ డిషెస్ ఇవన్నీ కాకుండా దే ఓన్లీ స్పెషలైజ్ ఇన్ రైస్ అండ్ కర్రీ. సో వాళ్ళ ప్రొడక్షన్ చాలా సింపుల్. యాక్చువల్లీ మీరు చూస్తే వాళ్ళకి చాలా ఈజీ అది, ఎందుకంటే ఆల్ దే డూయింగ్ ఇస్ ఫ్రైడ్ రైస్ కానీ ప్రాసెస్డ్ రైస్ కానీ వాళ్ళు ప్యాక్ చేసి ఆ కర్రీ ఏదైతే ఉన్నాయి 4-5 కర్రీలు అవి దాంతో యాడ్ చేసి ఒక బౌల్లో ఇస్తున్నారు. కస్టమర్ కి కన్వీనియంట్, ఎందుకంటే తక్కువ కాస్ట్ లోని రైస్ వాళ్ళకి కన్వీనియంట్ గా బౌల్లో తినేయడానికి ఈజీ కన్వీనియంట్ గా ఉందన్నమాట. సో రైస్ బాగా ఇష్టపడే వాళ్ళకి అది చాలా గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లాజిస్టిక్స్ వాటి విధంగా చూసుకుంటే అది చాలా ఈజీ బిజినెస్ అనమాట. సో మామ్స్ కి ఈ టైప్ ఆఫ్ అంటే ఫుడ్ బేస్డ్ బిజినెసెస్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ టైం ఫ్లెక్సిబిలిటీ, బ్రేక్ఫాస్ట్ టైంలోనే నాకు ఫ్రీగా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ యాప్ అంటే మనం జస్ట్ ఒక యాప్ తో మనము ఇదైతే చాలు అంతే కదండి. ప్లస్ మీ అవైలబిలిటీ, నేను ఒత్తి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాను అంటే అదే ప్రొవైడ్ చేయండి, మీరు లంచ్ టైమే చేస్తారంటే అదే చేయండి, మీరు ఫుడ్ ఈ టైంకి అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీ టైమింగ్స్ బట్టి మీరు కన్వీనియంట్గా ఇచ్చేసుకోవచ్చు. మినిమం అంటే ఎంత వరకు మనం బిజినెస్ చేయడానికి పర్ మంత్ అనుకోవచ్చు అంటారు? అంటే ఇనీషియల్గా వాల్యూమ్స్ చూడొద్దండి. స్టార్టింగ్గా ఏంటంటే శాంపిల్స్ కింద మెల్లిగా ట్రై చేయండి. మీ ప్రోడక్ట్ హిట్, మీ టేస్ట్, ప్రైజింగ్ అది బాగుంది అంటే మీకు కస్టమర్ రెగ్యులర్గా ఆ ఏరియా కస్టమర్స్ అందరూ డెఫినెట్లీ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి చోట మనకి ఈ స్విగ్గీ అన్నది ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు డెలివరీ 3 to 5 కిలోమీటర్స్ రేంజ్లోనే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. సో 3 to 5 కిలోమీటర్స్ రేంజ్లో ప్రతి అవైలబిలిటీ కావాలి. సో 3 to 5 కిలోమీటర్స్ రేంజ్లో బిర్యానీ కంపల్సరీ ఉండాలి. సో రైస్ నచ్చే కస్టమర్స్ ఉన్నారు, రోటీలు నచ్చే కస్టమర్స్ ఉన్నారు, జస్ట్ టిఫిన్స్ నచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు, ప్లస్ హెల్త్ కాన్షియస్ ఫుడ్ నచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు. సో మిల్లెట్స్ ఇలాంటివి ఏమైనా స్పెషల్గా మీరు లో కాస్ట్లో చేయగలరు అంటే మిల్లెట్స్ ఉప్మా ఈజ్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. సో అవి కూడా ట్రై చేయొచ్చు. సో అది జస్ట్ హైజీన్ ప్రాపర్గా చేసుకొని కస్టమర్స్కి నచ్చేటట్టు చేసుకుంటే మంచి బిజినెస్, సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ డూయింగ్ ఇట్ కంఫర్టబుల్లీ. మామ్స్ ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళకున్న ప్యాషన్ దీన్ని చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ నెంబర్కి కాల్ చేస్తే ఇవ్వటం జరుగుతుందంటారు? షూర్ అండి. వాళ్ళ ప్రొఫైల్ అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ లిమిటేషన్ ఏంటి, వాళ్ళ అవైలబిలిటీ ఏంటి, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి అని చెప్తే నేను డెఫినెట్లీ గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. షూర్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.